ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ నేను బ్రష్ చేసుకున్న వెంటనే ఆల్మండ్స్ తినేసాను. నైటే సోక్ చేసి పెట్టిన ఆల్మండ్స్. సో ఏ హెల్తీ డ్రింక్ ఏం తీసుకోలేదు. సో ఈరోజు నుంచి నేను కొంచెం వాకింగ్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. సేమ్ అంటే మామూలుగా టెర్రస్ పైన అలా వాకింగ్ చేస్తుంటాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఫ్రీ అయింది. ఎర్లీ మార్నింగ్ అంత ఎక్కువ మంది ఉండరు. ఇప్పుడు టైం ఇంకా 6 అవుతోంది. సో ఎర్లీ మార్నింగ్ ఎక్కువ మంది ఉండరు కాబట్టి ఇంకా వాకింగ్ చేద్దాం అనేసి వెళ్తున్నాం. ఈరోజు ఆల్మోస్ట్ 3-4 కిలోమీటర్స్ వాక్ చేసామన్నమాట. ఫస్ట్ డేనే ఎక్కువ వాక్ చేయకూడదు, ఏది ఎక్కువ చేయకూడదు ఫస్ట్ టైం చేసేటప్పుడు. అందుకనేసి ఇలా స్లోగా ఒక 3-4 కిలోమీటర్స్ వాక్ చేద్దాము అనేసి చేస్తున్నాం. ఇక్కడే మా ఏరియాలోనే మెయిన్ రోడ్లో వాక్ చేస్తున్నాం. ఇంతమంది ఎర్లీ మార్నింగ్ వాక్ చేస్తారు అని నాకు తెలియదు అనమాట. సో ఇంకా వెళ్ళేటప్పుడు నేను ఇంకా మాస్క్ వేసుకున్నాను, షూ వేసుకున్నాను. ఈ షూ నేను వచ్చేసి ఇది పవర్ షూ. నేను ఇది కొని కూడా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది. సో ఇది చాలా బాగుంటుంది. మనకి మామూలుగా బయట వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు, ఇలా వర్కౌట్స్కి వేసుకోవచ్చు. సో చాలా పర్పస్కి యూజ్ చేయొచ్చు అనమాట. అందుకే ఇవి తీసుకున్నాను. ఇది నేను సెకండ్ టైం తీసుకోవడం. ఇలాంటి షూను ఒకసారి నేను బయట పెట్టింటే ఎవరో ఎత్తుకెళ్ళిపోయారనమాట, ఊరికి వెళ్ళింటే. సో ఇప్పుడు అందుకే నేను చెప్పులు ఏవి బయట పెట్టను, ఎత్తుకెళ్ళిపోతున్నారని. మళ్ళీ సేమ్ అలాంటివే తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చాయి అనేసి. సో ఈరోజు నుంచి మా హస్బెండ్ కూడా వస్తున్నారు వాకింగ్కి. జస్ట్ వాటర్ కూడా తీసుకున్నాను ఇన్ కేస్ ఏదన్నా ఒకవేళ వాటర్ దప్పికేస్తుందేమో అనేసి. చాలామంది వాక్ చేస్తూ ఉన్నారు. రోడ్ అయితే బాగా ఎంటీగానే ఉంది, అంత ఎక్కువ వెహికల్స్ వెళ్ళట్లేదు, చాలా తక్కువగా వెళ్తున్నాయి. కానీ ఎర్లీ మార్నింగ్ కూడా ఇలా వెళ్తారు అనేసి తెలియదు. ఇప్పుడు టైము 6-6:30 అవుతుందన్నమాట. సో ఒక 7:30 వరకు చేసాము. చాలా స్లోగా నడిచాము. ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అని తెలీదు, ఒక 3-4 కిలోమీటర్స్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాము అనేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మేము వచ్చేసి వీక్లీ వన్స్ కంపల్సరీగా సాంబార్ అనేది కంపల్సరీ అనమాట. అన్ని వెజిటేబుల్స్ కొన్ని మిగిలిపోతుంది కదా, ఒకరోజు ఇలా వెజిటేబుల్స్ సాంబార్ చేస్తాను. ఆ వెజిటేబుల్స్ అన్ని పాడైపోకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మీకు కొన్ని ప్రోడక్ట్స్ షేర్ చేసుకోవాలి, అవేంటో ఇప్పుడు చూద్దాం. హలో, లంచ్ ఫినిష్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఈరోజే ఒక 3 ఆర్డర్ చేస్తున్నారు, శాంపుల్స్ ఆర్డర్ చేస్తున్నారు మా హస్బెండ్. ఇవన్నీ శాంపుల్ పర్ఫ్యూమ్స్ అనమాట. ఈ పర్ఫ్యూమ్స్ అన్నీ ఒక్కొక్కటి కొనాలంటే 10,000, 15,000, కొన్ని 25,000 అలా ఉంటుంది. సో అలా మనం ఎక్కువ కాస్ట్లో పర్ఫ్యూమ్స్ కొనేటప్పుడు, కొంచెం మంచి పర్ఫ్యూమ్స్ కొనేటప్పుడు ఫస్ట్ మనం టెస్ట్ చేయడానికి ఇలా శాంపుల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవైతే 650-700 అలా ఉంటుంది. సో ఒరిజినల్ది 250 ml అలా తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో టామ్ ఫోర్డ్ వచ్చేసి ఈ రెండు వచ్చేసి టామ్ ఫోర్డ్వి. ఇది క్రీడ్ సిల్వర్ అని ఉంది. టామ్ ఫోర్డ్ వచ్చేసి ఒక ఫేమస్ అయిన వరల్డ్ ఫేమస్ డిజైనర్ అనమాట. సో తన డిజైన్ చేసే డ్రెస్సులు వేసుకోవాలని మోడల్స్ అంతా వచ్చేసి క్యూలో నిలబడుకుంటారు. సో అంత పాపులర్ తను ఒకరోజు ఏదో ఒక హోటల్లో స్టే చేసి తను మూడీగా ఉన్నప్పుడు, సో మనం ఇలా ఉండకూడదు, చాలా బాగా ఫ్యాబులస్గా ఉండాలి అనేసి తను వచ్చేసి అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసి కనిపెట్టిన పర్ఫ్యూమ్ అనమాట. అంటే ఈ పర్ఫ్యూమ్ వేసుకుంటే మంచి ఎనర్జెటిక్గా, చాలా జాలీగా ఉంటారు. సో అలాంటి స్మెల్ అనమాట ఇది. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఈ 3 వచ్చేసి యూనిసెక్స్ పర్ఫ్యూమ్స్. సో మా హస్బెండ్ ఫస్ట్ 3 శాంపుల్స్ ఆర్డర్ చేశారు. దీంట్లో నాకు ఏది నచ్చితే అది మెయిన్ది ఆర్డర్ చేద్దాం అనేసి. నాకైతే ఈ ఫ్యాబులస్ది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ డిఎన్సెస్ అని ఉంది, ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది, నాకు ఫ్యాబులస్ బాగా నచ్చింది. నెక్స్ట్ క్రీడ్ సిల్వర్ మౌంటైన్ వాటర్, ఇది కూడా చాలా బాగా నచ్చింది. దీంట్లో 2 నచ్చింది అనమాట. ఒకటి ఇది వచ్చేసి మొత్తం డిఎన్సెస్ అనేది ఫుల్ ఫారెస్ట్లో ఉండే స్మెల్ అనమాట. కొంచెం సాంబ్రాణి, అగరబత్తి ఇవన్నీ మిక్స్ అయ్యి వచ్చే స్మెల్ వస్తుంది. సో ఫ్యాబులస్. నెక్స్ట్ ఇదేంటి క్రీడ్ సిల్వర్, దీని నేమ్స్ నాకు గుర్తుండవు. ఈ 2 చాలా బాగా నచ్చాయి. ఇది ఉండేట్లో ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 శారీస్. నేను ఈ 2 శారీస్ తీసుకున్నాను. ఇవి మెయిన్గా మా హస్బెండ్ కొనిచ్చారు. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఏమంటే ఒకరోజు ఇంట్లోకి లిజర్డ్ వచ్చింది అనమాట, బల్లి వచ్చింది. బల్లి అంటే మా హస్బెండ్కి ఫుల్ ఎలర్జీ అనమాట. నాకు అది అలవాటు, ఊర్లలో అంతా అవి వస్తుంటాయి, మామూలుగా తరిమేస్తూ ఉంటాం బల్లులు, కప్పలు అన్నీ. సో తనకి బల్లి అంటే అస్సలు నచ్చదు, తనకి
అలర్జీ. బల్లి అన్న బొద్దింకన్నా అసలు నచ్చదు అనమాట. బొద్దింకన్నా అట్లీస్ట్ తరుముతారు, బల్లిని చూస్తే తనకు అస్సలు నచ్చదు. ఇది ఎప్పుడు వచ్చిందంటే లాక్డౌన్ స్టార్ట్ అయినాక వస్తూ ఉన్నింది అనమాట. ఎప్పుడు చూసినా అంటే ఇంకా అందరూ ఇళ్ళల్లోనే ఉంటారు కదా, అవి మార్నింగ్ డోర్ తెరుస్తూనే వచ్చేసింది అనమాట. చిన్నది మార్నింగ్ కాదు ఈవినింగ్ వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ వచ్చి బెడ్రూమ్లో డోర్ లాక్ చేసేసుకున్నారు, రాలేదు. దాన్ని ఫస్ట్ తరిమేయి అనేసి, ఓకే తరిమేస్తే నాకేంటి లాభము అనేసి అన్నాను. సరే నీకేం కావాలో చెప్పుకొనిస్తాను అన్న. అయితే నాకు 2 కాటన్ శారీస్ కావాలి అని చెప్పాను అనమాట. సరే కొనిస్తాను అనేసి అన్నారు. రీసెంట్గానే కొనిచ్చారు. ఇవన్నీ ఈ 2 షామికాలోనే తీసుకున్నాను. కాటన్ శారీస్ నేను అంత ఎక్కువ కట్టేది లేదు, శారీసే అంత ఎక్కువ కట్టేది లేదు. కాటన్ శారీస్ ఎందుకో నాకు వేసుకోవాలని, నాకు నయనతార అంటే కొంచెం ఇష్టం అనమాట. అంటే తన డ్రెస్సింగ్ స్టైల్ అంతా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. తను ఎక్కువ మేకప్ కూడా వేసుకోరు, ఎక్కువ శారీస్లోనే కనిపిస్తుంటారు. అందులోని కాటన్ శారీస్ చాలా బాగా క్యారీ చేస్తారు. నాకు అందుకే తన లాగా కాటన్ శారీస్ 2 మంచిగా స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నాను. సో నాకు ఈ 2 శారీస్ కలిపి కాస్ట్ ఇక్కడే ఉండాలి, ప్రైస్ తీసేసినాను అనుకుంటా. ఇది వచ్చేసి 1980 పడింది. సో ఇది మా హస్బెండ్ సెలెక్షనే, చాలా బాగుంది చూడ్డానికి, చాలా నీట్గా ఉంది. ఇది మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేను అంతా ఓపెన్ చేసి చూపించట్లేదు, సో జస్ట్ ఇలా చూపిస్తున్నాను. స్టిచ్ చేసుకున్నాక ఇంకో రోజు క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ ఇది కూడా తన సెలెక్షన్ అనమాట, ఇలా వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం. సో దీనికి ఆల్రెడీ మోడల్స్ కూడా నేను ఫిక్స్ చేసి పెట్టాను, బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేసి. సో అవి ఇంకా కొన్ని రోజుల తర్వాత స్టిచ్ చేయించుకుందాము అని వెయిట్ చేస్తున్నా. 2 కలర్స్ చాలా బాగున్నాయి అనమాట, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకు ఈ కలర్ నచ్చింది, ఈ కలర్ నచ్చింది. నేను బ్లౌజెస్ అంతా కూడా డిఫరెంట్గా స్టిచ్ చేసుకోవడానికి మోడల్స్ కూడా చూసి పెట్టేశాను. ఇంకా స్టిచ్ చేసుకోవాలి, తొందరలోనే స్టిచ్ చేసుకుంటాను. స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి కోసం నేను ఒక మంచి జ్యువెలరీ కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. జ్యువెలరీ వచ్చేసి సిల్వర్లో తీసుకున్నాను అనమాట, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. గోల్డ్ కలర్లో ఉండే కన్నా నాకు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటేనే చాలా ఇష్టం అనమాట. సో అది కూడా తీసుకున్నాను. ఒకరోజు బాగా దీనికి మంచిగా బ్లౌజెస్ స్టిచ్ చేసుకొని మంచిగా రెడీ అయ్యేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ క్యాపుచినో వేఫర్స్ వచ్చేసి నేను చూపించాను, కానీ ఇది ఓపెన్ చేయలేదు. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. మీకు ఎక్కడైనా దగ్గరలో అజ్ఫాన్ ఉంటే కన్నా మీరు తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ షాప్ నేమ్ అజ్ఫాన్. సో చాలా బాగుంది. సో 299 రూపీస్ పడుతుంది మనకి. ఇది తింటుంటే మీకు చూపిస్తానండి. అసలు కాఫీ టేస్ట్ ఇష్టం ఉంటుంది కదా కొందరికి, వాళ్ళకైతే ఇంకా సూపర్గా నచ్చుతుంది. ఇలా వస్తుంది. అసలు చాలా సూపర్గా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. కాఫీ ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు దీన్ని అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది. ఇంతే అండి ఈరోజు వీడియో. ఈరోజు వ్లాగ్ కొంచెం షార్ట్గానే ఉంది. సో నేను చాలామందికి చెప్పాను, అంటే గివ్ అవే ఇస్తున్నాను, నా సబ్స్క్రైబర్స్ గిఫ్ట్స్ ఇస్తున్నాను, కమెంట్ చేయండి అనేసి. సో నాకేమంత కమెంట్స్ ఎక్కువ రావట్లేదు. నాకు కమెంట్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తుంది, నాకు ఈ గివ్ అవే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏం చేస్తారంటే నాకు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో, సో ఏం కాదు, మీరు పార్టిసిపేటింగ్ అని జస్ట్ కమెంట్లో రాయండి. ఆ నేమ్స్ అన్నీ తీసిన తర్వాత నేను వచ్చేసి మీ నేమ్ వస్తే మీకు మీ అడ్రస్కి మంచి గిఫ్ట్ పంపిస్తాను. సో నాకు ఇప్పుడు ఒకరు పంపించారనమాట, అలా పార్టిసిపేట్ చేస్తున్నానని ఒక కామెంట్ వచ్చింది. సో మీకు మెసేజ్ రీచ్ అయిందా లేదా అని తెలియట్లేదు, అందుకనేసి మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. నేను వచ్చేసి నాకు ఎవరైతే కమెంట్స్ చేస్తూ ఉంటారో నా వీడియోస్ కింద వాళ్ళ నేమ్స్ అన్ని పిక్ చేసుకొని ఒక 3 నేమ్స్ తీద్దాం అనుకున్నాను. ఆడ పార్టిసిపేట్ చేస్తుండేదే ఒకరు. సో ఆ ఒకరి నేమ్ నేను తీసేది ఎలా, సో కొంతమంది పార్టిసిపేట్ చేస్తే నేను ఆ నేమ్స్ తీస్తాను. ఎవరి నేమ్స్ వస్తాయో వాళ్ళకి వచ్చేసి నేను గిఫ్ట్స్ మీ అడ్రస్కి పంపిస్తాను అనేసి చెప్పినాను అనమాట. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్లీజ్ మీరు వచ్చి కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి కంపల్సరీ మీకు గిఫ్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు కమెంట్స్లో పార్టిసిపేటింగ్ అని పెట్టండి, సరిపోతుంది. నేను వచ్చేసి మీ నేమ్ వస్తే మీకు కంపల్సరీ గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటాను.
సో ఇంతే అండి ఈరోజు వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీకు కన్నా వ్లాగ్ నచ్చింటే లైక్ షేర్ కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై ఫ్రెండ్స్.